నా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎలా ఉంది? మన మేనిఫెస్టో విషయాలు చెప్పండి. ఈరోజు రాహుల్ గాంధీ వస్తున్నారు కదా, ఆయన వల్ల ఏ గౌరవనీయులైన మీడియా మిత్రులకి మా నమస్కారం. మాకు ఎటువంటి మీడియా లేకపోయినప్పటికీ, మా వాయిస్ అనుకున్న కాలం చూస్తున్నప్పటికీ కొన్ని పత్రికలు మీ మీడియా మిత్రుల ద్వారా మా గళం అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అనేసి ప్రతి చోట, ప్రతి పల్లెలో, ప్రతి టౌన్లో, ఈ పీలేరు నియోజకవర్గంలో గడప గడప కోరుకుంటున్నారు. ఎందుకు మార్పు కావాలి, ఎందుకు కాంగ్రెస్ రావాలి అంటే, కాంగ్రెస్ అనేది మంచి పరిపాలన అందిస్తుంది, ఎవరి హక్కులకి భంగం కలిగించదు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కానీ, అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ రౌడీజం ఎక్కువ వెళ్తుంది. మాట్లాడే వాయిస్ రాజ్యాంగం మాట్లాడే హక్కులు ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ఎవరైనా ఈ ప్రభుత్వం గురించి ఆరోపణలు చేస్తే వాళ్ళ వాయిస్తో పాటు మనసు కూడా కలపకుండా చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ మార్పు చాలామంది మార్పు కోరుకుంటున్నారు. రౌడీ రాజ్యం వద్దు, రామరాజ్యం కావాలంటే ఒక్క కాంగ్రెస్ పాలనతోనే సాధ్యం. అది రాష్ట్రంలో అయినా, కేంద్రంలో అయినా. షర్మిలమ్మ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం కలిగించింది. షర్మిలమ్మ చరిస్మా పరిమళిస్తుంది. ఆమె ఈ పీలేరు నియోజకవర్గానికి రానంత వరకు స్తబ్దుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పళ్ళు ఓడలు వాళ్ళు బందైనట్టు వైసీపీ టీడీపీ మధ్య పోరు ఉండేది. వైసీపీ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ లాగా తయారైంది. ముఖ్యంగా మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటే, ఈ దేశంలో ఏదైనా ఒక సుస్థిర పాలన, మంచి పాలన, బడుగు బలహీన వర్గాలకు ఏదైనా పాలన, మంచి పాలన చేస్తుంది. అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ రావాలనేసి కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కడప జిల్లాకు వస్తున్నారు. ఈ కడప జిల్లాలో రాహుల్ గాంధీ వచ్చిన వెంటనే పెను సంచలనాలు జరుగుతాయి. ఖచ్చితంగా షర్మిలమ్మ అత్యధిక మెజారిటీతో గెలవబోతోంది. మా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మహిళగా ఈ ఉమ్మడి జిల్లా, ఉమ్మడి రాష్ట్రం విభజించిన తర్వాత